విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుళ్లా వేణుగోపాల్ నాయుడు దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికతో ఈ నెల 3వ తేదీన ప్రజాశక్తి దినపత్రికలో వార్త వచ్చిందని జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రశ్నించారు. వార్తలు వ్యతిరేకంగా రాస్తే నన్నంత మాత్రాన కొడతానన్నట్లయితే అది చాలా దారుణం. ఇలాగే గత ప్రభుత్వాలు కూడా ఇలాగ వ్యతిరేకంగా రాసే విలేకరుల మీద చర్యలు తీసుకునేటప్పుడు ఆ ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్పారు. అట్లాగా ఇప్పుడు ఈ మక్కువ విలేకరు ప్రజాశక్తి విలేకరుపై దాడి చేయడము చాలా దారుణము. ఆయన వాస్తవాలు రాశారు. ఒకవేళ ఆయన వాస్తవాలు కాదన్నట్లయితే పిలిచి మాట్లాడవచ్చు, లేదు కోర్టులకు వెళ్ళొచ్చు, రకరకాలైన చర్యలు ఉన్నాయి. ఇదే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఉత్తరాంధ్రలో లీడర్ పత్రిక విశాఖపట్నంలో కూడాను ఒక ఆర్డీఓ ఆ పత్రిక పైన స్వేచ్ఛ లేదని దాని మీద ఆర్ఎన్ఐకి రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పార్తీపురం ఎమ్మెల్యే కూడా మేనేజ్మెంట్లకి కంప్లైంట్ చేస్తున్నారు. అంటే జర్నలిస్టులకి భయపెడుతున్నారు. వార్తలు రాస్తే మీకు మీ మేనేజ్మెంట్కి రాస్తారు. అట్లాగే ఎన్నాళ్ళు వీళ్ళు భయపెడతారు. ఇలాగే భయపెట్టిన ప్రభుత్వాలు ఏమయ్యాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదే గతి వీళ్ళకి కూడా పట్టే ఖచ్చితంగా ఆగతే వీళ్ళకి పడుతుంది. ఇప్పుడు కానీ ఆ ప్రజాశక్తి విలేకరుల మీద కానీ క్షమాపణ చెప్పకపోయినట్లయితే ప్రతి మండలం నుంచి కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైనట్లయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా డీజీపీకి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుంది. ఇట్లాంటివి తప్పుడు పనులు చేయడం మాత్రం రేపు తెల్లవారి జర్నలిస్టులు పూర్తిగా విజయనగరం జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మక్కువ మండల ప్రజాశక్తి విలేకరుపై ఆ మండల అధికార పార్టీ అధ్యక్షులు దాడి చేయడం అనేది చాలా హేయకరమైనది. ఇది జర్నలిస్టు తరఫున అయితే